మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ డొంక కదులుతుంది. విచారణలో కీలక విషయాలు రాబట్టింది ఏసీబీ. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై ఆరా తీస్తుంది. ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది ఏసీబీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రెండో రోజు కస్టడీ పూర్తయింది. 6 గంటల పాటు విచారించారు ఏసీబీ అధికారులు. విచారణ అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీసింది ఏసీబీ. పలు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. అయితే బ్యాంకు లాకర్ల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది ఏసీబీ. శివబాలకృష్ణ 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీశారు. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్పై విచారణ చేశారు అధికారులు. శివబాలకృష్ణ పెట్టుబడులు, 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై కూపీలాగుతున్నారు. శివబాలకృష్ణ బినామీలతో లింకులపై విచారణ జరుపుతోంది. ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనుంది ఏసీబీ. 5 రోజుల క్రితం శివబాలకృష్ణ ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. పెద్ద మొత్తంలో నగదు, అక్రమాస్తులు గుర్తించింది. లగ్జరీ గిఫ్ట్లు, కాస్ట్లీ ఫోన్లు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. భారీ అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించింది ఏసీబీ.